హాయ్ ఆల్. నేను మీకు లాస్ట్ టైమ్ షార్ట్ పెట్టాను అమ్మ బర్త్‌డే గురించి. తనకి సర్ప్రైజ్ ఇచ్చామనమాట. అంటే తనకి తెలవదు. జస్ట్ రెస్టారెంట్‌కి వెళ్దాం అనేసి అలా తీసుకెళ్ళి ఈ థియేటర్ బుక్ చేశామనమాట. ఇది సరూర్ నగర్‌లో ఉంది. అండ్ పేరొచ్చేసి సెలబ్రేషన్స్ బింజ్ అనమాట. అక్కడ అంటే ప్రైవేట్ థియేటర్స్ ఇచ్చేస్తారు. రిక్లైనర్స్ ఇచ్చేసి అండ్ బర్త్‌డే థీమ్ అంతా మనం చెప్పేస్తే వాళ్ళే సెట్ చేసేసి అంతా ఇచ్చేస్తారనమాట. మనకి ఎలా కావాలి అంటే అలా ఇచ్చేస్తారు. అండ్ ఇట్స్ సూపర్బ్ అనమాట. అంటే ఐడియా బావుంటుంది. ఇంట్లో చేసేదానికన్నా వాళ్ళకి సంవాట్ థ్రిల్‌గా కొత్తగా అనిపిస్తుంది కదా! అలా సెలబ్రేట్ చేస్తే. మీకు కూడా ఏమన్నా ఇలాంటి ప్లాన్స్ ఉంటే జస్ట్ ఇదేంటి విజిట్ చేయండి. వాళ్ళవి చాలా బావున్నాయన్నమాట థీమ్స్. బర్త్‌డే థీమ్స్ ఉన్నాయి. చిన్న పార్టీ థీమ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ కాంటాక్ట్ దెమ్ వాళ్ళన్నీ ఇస్తారనమాట మీకు డీటెయిల్స్. మాకైతే ఆహ్, అంటే కాస్ట్ వైస్ చాలా తక్కువే అనిపిచ్చింది. అండ్ సెటప్ కూడా వాళ్ళే చేసిస్తారు కాబట్టి ఇట్స్ టూ గుడ్ అనిపిచ్చింది. అండ్ స్టార్టర్స్, ఫుడ్ కూడా కావాలంటే మనం ఆర్డర్ చేస్తే వాళ్ళే ఇస్తారనమాట. అమ్మ బర్త్‌డే ఇలా అందరం కలిసి జస్ట్ సర్ప్రైజ్ ఇద్దామని అందరము ప్లాన్ చేసుకొని ఇలా ఇచ్చామనమాట. పిల్లలైతే టూ ఎంజాయ్డ్. వాళ్ళు అమ్మకి ఇది ఇచ్చారనమాట. ఫోన్ ఇచ్చారు. అండ్ కేక్ కటింగ్ అప్పుడైతే మా చిన్నోడైతే బాగా దాన్ని కొట్టి కొట్టి పెట్టారు కేక్‌ని. అంటే ఫన్ అనమాట. జస్ట్ ఫన్. కేక్ కట్ చేపిస్తుంటే అమ్మ కేక్ ఇదేంటి చెయ్యి పట్టుకొని బాగా ఇలా నైఫ్‌ని ఇలా ఇలా అంటూ ఉన్నాడనమాట. అందరూ నవ్వేశారు. అమ్మ టూ ఎంజాయ్డ్. అంటే అమ్మకి బాగా అనిపిచ్చింది సర్ప్రైజ్. అంటే వీళ్ళకి పెద్దవాళ్ళకి ఏం కావాలండి. జస్ట్ ఇలానే కదా! జస్ట్ సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ బట్ మీన్స్ ఎ లాట్. మీకు కూడా ఏమన్నా ప్లాన్స్ ఉంటే జస్ట్ ఇలా సర్ప్రైజెస్ ఇవ్వండి వాళ్ళకి. అండ్ పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్ దిస్ మేము చాలా ఫోటోస్ కూడా దిగాము. ఆ థీమ్ బావుంది కాబట్టి ఫోటోస్ దిగామనమాట అందరము. అండ్ ఫోటోస్ దిగిన తర్వాత వాళ్ళొక స్క్రీన్ కూడా ఇచ్చారు. ఆ స్క్రీన్‌లో అమ్మవి అన్నీ ఏవైతే ఫోటోస్ ఉన్నాయో ప్రీవియస్‌వి అవన్నీ నేనొక వ్లాగ్‌లాగా చేశా అనమాట. అవన్నీ పెట్టి అమ్మకి చూపిస్తే, ఈ అమ్మ ఇంకా ఇదెప్పుడు దిగాను ఇదెప్పుడు దిగాము అనేసి మెమరైజ్ చేసుకుంటూ ఉందనమాట. చానా అనిపిచ్చింది. వీళ్ళ పిల్లలవి చిన్నప్పుడు వీడియోస్ అమ్మ ఎత్తుకొని ఇదేంటి కథలు చెప్తూ అలా చేసినవన్నీ నేను ఒక దగ్గర పెట్టేసి వీడియో చేశా అనమాట. అది ఇంకా బావుంది. అమ్మకి చూపిస్తే ఆ స్క్రీన్‌లో వేసేసి. ఇంక అందరం ఇలా ఫోటోస్ దిగి స్టాటస్ తెప్పించుకొని తిని ఇంక పిల్లలు లాస్ట్‌లో సాంగ్స్ పెడితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. డాన్సెస్ చేసేసి. చానా అసలు ఒక రేంజ్‌లో రచ్చ రచ్చ చేసేసారనమాట. అంత బాగా అనిపిచ్చింది. జస్ట్ ఇదేంటి ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీకు కూడా కావాలనిపిస్తే. జస్ట్ హార్డ్‌లీ వాళ్ళు 3 అవర్స్ ఇచ్చారు మాకు. 6-9 ఇచ్చారు. అండ్ ప్రైస్ కూడా సంథింగ్ అరౌండ్ 3,000-4,000 ఐ థింక్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. మీకు కావాలంటే నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. నాకు పింగ్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు పెడతానన్నమాట. ఇంక నేను ఫోటోస్ దిగాననమాట. పిచ్చ పిచ్చగా దిగానక్కడ. మా పిల్లలైతే ఇంకేం లేదు. ఆ పోజ్ పెట్టి, ఈ పోజ్ పెట్టి అంటే నేనే దింపా అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఫోటోస్ దింపడము. వాళ్ళని అలా పెట్టమని, ఇలా పెట్టమని ఫుల్ రచ్చ రచ్చ చేశా అనమాట. హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు నా వ్లాగ్స్ నచ్చినట్టయితే జస్ట్ ఒక ఇదేంటి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే జస్ట్ నేను పెట్టే వీడియోస్ మీకు ఫస్ట్ రావాలనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ముందొస్తాయి కదా! అంటే మీకు నచ్చితే నా వీడియోస్, నా కంటెంట్. ఓకే. థాంక్స్ ఎ లాట్. అండ్ ముందొచ్చేవన్నీ మా పిల్లల డాన్స్ వీడియోస్ అనమాట. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ చెక్ ఇట్ ఔట్. థాంక్ యూ.